సమాధానం చెప్పుకోలేని ప్రశ్నకి బాధే సమాధానం కదమ్మా. ఎందుకురా అలా మాట్లాడుతున్నావు? శ్రావ్యను పెళ్లి చేసుకోవడం నీకిష్టం లేదా? నా ప్రేమ గురించి నీకు తెలుసు కదమ్మా. పరిస్థితుల వల్ల తప్ప నిజాయితీగా ప్రేమించే ఎవరైనా సరే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు. చూడు రాజీవ్, నీకు ఎంగేజ్మెంట్ అయిపోయింది. లైఫ్ అన్నాక కొన్ని కాంప్రమైజెస్ ఉంటాయి. ఇక నువ్వు నీ ఇష్టాన్ని మెల్లగా శ్రావ్యం మీదకు మార్చుకోక తప్పదు. ఎందుకంటే లైఫ్ లాంగ్ నువ్వు తనతోనే ట్రావెల్ చేయాలి. రాజీవ్, నేను మీ అమ్మని. నీకు ఎవరినిచ్చి పెళ్లి చేస్తే నీ భవిష్యత్తుకు మంచిదో నాకు తెలీదా? వెళ్ళి రెడీ అవ్వు. నీ పెళ్లికి ఎలాంటి ఆటంకం రాకూడదని మధుసూదన పూజ చేయిస్తున్నాను. పూజకి శ్రావ్య కుటుంబంతో పాటు ఆ జ్యోతి కుటుంబం కూడా వస్తుంది. జ్యోతి వస్తుందమ్మా? జ్యోతి మనింటికి వస్తుందా? రాజీవ్, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. శ్రావ్యతో నీ పెళ్లి జరగడానికి మెయిన్ రీజన్, నీ బాధకి ప్రధాన కారణం ఆ జ్యోతి. తన కోసం నువ్వంతగా ప్రాకులాడ్డం అవసరమా? జ్యోతి పూర్ గర్ల్, వాళ్ళవి చీప్ మెంటాలిటీస్. అలాంటి వాళ్ళని పిలిచి వాయినాలివ్వడం నాకిష్టం లేదు. కాని శ్రావ్య పిలుస్తాను అంది. కోడలి కోరికని కాదనడం ఇష్టం లేక సరే అన్నాను. వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. పూజ మొదలు పెట్టాలి. అరే లడ్డు, అమ్మ చెప్పింది విన్నావా? జ్యోతి వస్తుందనరా. జ్యోతి వస్తున్న దగ్గర ఆగిపోయి అమ్మ చెప్పింది పూర్తిగా వినలేదనుకుంటా. జ్యోతి వచ్చేది శ్రావ్య కోసం, నీకోసం కాదు. వచ్చేది ఎవరి కోసమైనా తన కళ్ళకు కనిపిస్తుంది కదరా, నా ముందే ఉంటుంది కదా. కానీ జ్యోతితో ఉంటే నాకదే చాలరా. తనకిష్టమైన కలర్ డ్రెస్ వేసుకుంటాను. అరే అలాగే ఒక మొక్క తెప్పించు, జ్యోతితో నాటి. అన్నా, నువ్వు చేసుకోబోయేది జ్యోతిని కాదన్నా, శ్రావ్యాన్ని. అయితే ఏంట్రా, నిజమైన ప్రేమకి పుట్టుకే తప్ప మరణం ఉండదు. జ్యోతి మీద నాకున్న ప్రేమ ఎప్పటికీ చావదు. జ్యోతి వచ్చేస్తుంటుంది, నేను వెళ్ళి రెడీ అవ్వాలి. చాలు, నేనే కాదు, నా ఫోటో కూడా ఇలాంటి పూర్ బస్తీలో ఉండడానికి నేను అసలు ఇష్టపడను. ఏమనుకోకండి, నేను పేదరికాన్ని కలలో కూడా ఊహించలేను. రిచ్ ప్లేస్లో పుట్టి రిచ్గా బతికాను కదా. సడన్గా ఇలా పూర్ ఇంట్లో నా ఫోటో చూసేసరికి నాకు నచ్చలేదు. తప్పుగా అనుకున్నా పర్వాలేదు జ్యోతి, నేను నీలాంటి వాళ్ళకి చెల్లెలిగా అస్సలు ఉండలేను. ఇక నుంచి నన్ను పేరు పెట్టి మాత్రమే పిలువు. నువ్వు చెల్లి అని ఎప్పుడూ అనుకు. శ్రావ్యకి రాజీవ్తో పెళ్లి కుదిరిచావు. గతంలో మీ ఇద్దరి మధ్య జరిగింది మర్చిపోయి
తన మీద నువ్వు ప్రేమ చూపిస్తున్నావు. అయినా ఆ పిల్లని చూసావా, ఎంత పొగరో అమ్మా. నీ సొంత చెల్లెలను ఊరుకున్నాను కానీ లేదంటే ఆ చెంప ఈ చెంప వాయించి పంపించేవాణ్ణి. రంగా, లేకపోతే ఏంటి జ్యోతమ్మ, తను నీ సెల్లులే కాదంటలేదు. కాని మాది నిన్ను పెంచిన పాశం. మేమే నిన్ను ఇంతవరకు పల్లెత్త మాట అనలేదు. వాళ్ళెవ్వరైనా సరే నిన్నంటే మాత్రం కోపం బుస్సుల పొంగుకొత్తది. జ్యోతమ్మ, ఇంత బాధపడే బదులు తనకు నువ్వు తోడబుట్టిందానివని చెప్పేయొచ్చు కదా. అవును బుజ్జమ్మా, ఈ దాగుడుమూతలవి ఎందుకు చెప్పు? నువ్వా శ్రావ్య పాపకి అక్కవని తెలిస్తే ఆ అమ్మాయి నిన్ను చూసే విధానం మారుతుంది. పలకరింపులో తేడా వస్తుంది. అసలు ఏ గొడవ ఉండదు. బావా, ఇట్ట కాదు గాని మనమే వాళ్ళ ఇంటికి పోయి చెప్పేసిద్దాం పద. అదే మంచిదిరా, పదరా వెళ్దాం. ఆగండి. ఎక్కడికి వెళ్ళేది? శ్రావ్య దగ్గరికి. నువ్వే తన రక్తం పంచు పుట్టిన అక్కవని చెప్పేసి రావడానికి. లేదంటే నీ సొంత సెల్లులని తెలుసు కూడా అది నువ్వు చెప్పుకోలేక నువ్వు పడుతున్న ఆవేదన నేను చూడలేకపోతున్నానమ్మా. అవునయ్యా, అదే మంచిది. చెప్పేసి రండి. ఇందాక కూడా నేను చెప్పబోతే జ్యోతమ్మే ఆపేసింది. రే రత్నం, మనం చెప్పేదిని శ్రావ్య పరిగెట్టుకుంటూ వచ్చి అక్క అంటూ ఆనందంగా మన జ్యోతమ్మని కౌగిలించుకోవాలరా. పదరా వెళ్దాం. రంగా, మీరు ఇప్పటికిప్పుడు శ్రావ్యతో పెద్దమ్మ బస్తీలో మా ఇంట్లో పెరిగిన జ్యోతి నీ సొంత అక్క అని చెప్తే నన్ను కౌగిలించుకోవడం కాదు, అక్కడే మిమ్మల్ని తిడుతుంది. ఇక నుంచి నన్ను అసహించుకొని నాకు దూరంగా ఉంటుంది. అదేంటి జ్యోతమ్మ, తను పెరిగిన వాతావరణం వల్ల శ్రావ్య ప్రవర్తన అలా ఉంటుందేమో కానీ సొంత అక్కని కూడా అసహించుకునేంత ఉండదని నా అభిప్రాయం. డబ్బులో పెరిగింది కాబట్టి తనకి డబ్బు లేని వాళ్ళంటే నచ్చని వ్యక్తిత్వం వచ్చింది. అందుకే తొందరపడి నేనే మీ అక్క అని శ్రావ్యతో చెప్పలేకపోయాను.